దెబ్బ మీద దెబ్బ పడుతుంది కదా. పోయిన సంవత్సరం ఒక సమస్య, అంతకుముందు సంవత్సరం ఇంకొక సమస్య, ఈ సంవత్సరం ఇంకొక సమస్య, పోయిన నెలలో మరొక సమస్య, ఇప్పుడు ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది. సమస్యల తర్వాత సమస్యలు, విపత్తు తర్వాత విపత్తు, కష్టం తర్వాత కష్టం, కరువు తర్వాత కరువు. దెబ్బ మీద దెబ్బ పడుతుంది కదా నీకు. అయినా కళ్ళు తెరవేమిటి, అయినా బుద్ధి తెచ్చుకోవేమిటి, అయినా మార్పు తెచ్చుకోవేమిటి, అయినా మారు మనసు పొందవేమిటి? ఒకసారి ఆలోచించు. నీకేం కావాలి ఈరోజు నీకు బాగా తెలుసు. నీ అవసరత ఏమిటి నీకు బాగా తెలుసు. నీ ఆపద ఏమిటి నీకు బాగా తెలుసు. నీ అవస్థ ఏమిటి నీకు బాగా తెలుసు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఏం చేయగలడో తెలుసా? నీకున్న అవస్థను, అవసరాన్ని, ఆపదను, ఆకలిని, ఆహారాన్ని, ఆర్థిక ఇబ్బందిని, అనారోగ్యాన్ని బాగు చేయగలిగిన వాడు. నువ్వు చేయాల్సిందేం తెలుసా? ఆయన ఆశ్రయిస్తే చాలు.